నిన్న నైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ అని స్టోరీ పెడితే చాలా వరకు రెస్పాన్సెస్‌లో ప్లేస్‌మెంట్స్ రోడ్ మ్యాప్ చెప్పమని, అసలు లాజికల్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని అడిగారు. ఈవెన్ నేను బీటెక్‌లో ఉన్నప్పుడు ఇలాంటి డౌట్సే నాకు కూడా ఉండేవి. హియర్ ఈజ్ వాట్ ఐ ఫాలోడ్. ఫస్ట్ అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా నేర్చుకోండి. నేను ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు మాకు సి లాంగ్వేజ్ ఉండేది. బట్ నాకు అదంతా బాగా రాదు. బేసిక్స్ మాత్రమే తెలుసు. సో, ఐ స్విచ్ టు పైథాన్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక లాంగ్వేజ్‌లో కంఫర్టబుల్‌గా ఉన్నారు అంటే స్టిక్ టు దట్ లాంగ్వేజ్. లేదా డౌట్ ఉంది అంటే పైథాన్‌కి షిఫ్ట్ అయిపోండి. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న క్వెషన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. చాలా బేసిక్‌వి లైక్ ప్రైమ్ నెంబర్, ఆర్మ్‌స్ట్రాంగ్ నెంబర్, ఈజ్ పాలిండ్రోమ్ ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ డైలీ కనీసం ఒక 30 మినిట్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ మీకు ఏదైనా ఒక రోజు చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే లీడ్ కోడ్ కాంపెన్సేషన్ సెషన్‌లో కంపెనీస్ యొక్క కాంపెన్సేషన్ డీటెయిల్స్ చదవండి. అండ్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ చదవండి. నాకు ఇంట్రెస్ట్ పోతున్నప్పుడల్లా అవే చేస్తూ ఉండేదాన్ని. ఇంటర్నల్‌గా పుష్ రానప్పుడు ఎక్స్‌టర్నల్‌గా ఏదో ఒక పుష్ ఉండాలి కదా! అండ్ లాజికల్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడిగితే, నేను కోడింగ్ నేర్చుకున్న స్టార్టింగ్‌లో బుర్రలో ఒక లాజిక్ వస్తది. కానీ కోడ్‌గా కన్వర్ట్ చేసినప్పుడు లాజిక్ మారిపోతది. మనం కోడ్ కరెక్ట్‌గానే రాసామనుకుంటాం. బట్ తీరా చూస్తే ఎర్రర్స్ వస్తాయి. సో, నేనేం చేసేదాన్ని అంటే, ఒక క్వెషన్ చదివిన వెంటనే ఒక బుక్ అండ్ పెన్ తీసుకొని అసలు ఆ క్వెషన్ ఏంటి? ఇన్‌పుట్ ఏంటి? అవుట్‌పుట్ ఏంటి? అది రావాలంటే ఏం లాజిక్ ట్రై చేయాలి అని క్వెషన్‌ని డివైడ్ చేసి ఈచ్ పాయింట్‌కి లాజిక్ రాసేదాన్ని స్టెప్ బై స్టెప్‌గా. అండ్ డైరెక్ట్‌గా కోడ్‌గా రాయకుండా ఫస్ట్ ఇంగ్లీష్‌లో రాసేదాన్ని నాకు అర్థమైన లాజిక్ మొత్తాన్ని. తర్వాత పాయింట్ బై పాయింట్ నేను అది కోడ్ లాజిక్‌గా కన్వర్ట్ చేసేదాన్ని. దాని తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేదాన్ని. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కూడా నాకు అవుట్‌పుట్ కరెక్ట్‌గా వస్తుంది అని అంటే అప్పుడు ఫైనల్‌గా ఐడీలో కోడ్ రన్ చేసేదాన్ని. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్‌లా అనిపించొచ్చు. బట్ ట్రస్ట్ మీ ఇలా కన్సిస్టెంట్‌గా కనీసం ఒక 1-2 వీక్స్ ఫాలో అయితే చాలా ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. కన్సిస్టెంట్‌గా కోడింగ్ ఒక 3-6 మంత్స్ చేసే కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండండి. నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఆపర్చునిటీస్ తెలుస్తాయి అందులో. ఇప్పుడు కోడింగ్‌లో ఒక ట్రాక్‌లోకి వచ్చిన తర్వాత ఇంటర్న్‌షిప్స్ టార్గెట్ చేయండి. థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ మంచిగా ఉంటాయి. సో, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మీరు మీ కోడింగ్ స్కిల్స్‌ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోండి. కొన్ని కంపెనీస్ ఫిక్స్‌డ్‌గా ఎవ్రీ ఇయర్ ఇంటర్న్స్‌ని హైర్ చేసుకుంటాయి. థర్డ్ ఇయర్ వాళ్ళకైతే సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి విచ్ ఈస్ ఆఫ్ 2 మంత్స్. అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకైతే స్ప్రింగ్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి విచ్ ఈస్ ఆఫ్ 6 మంత్స్. ఇంటర్న్‌షిప్‌కి మీరు సెలెక్ట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మీ రెజ్యూమే మంచిగా ఉండాలి. అండ్ కోడింగ్ స్కిల్స్ బాగుండాలి. చెప్పాలి అంటే ప్రాజెక్ట్స్‌లో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మరీ ఎక్కువగా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకంటే మీరు ఇంకా స్టూడెంట్ లెవెల్‌లోనే ఉన్నారు కాబట్టి. మీరు ఫస్ట్, సెకండ్ ఇయర్ సెమిస్టర్ కోసం చేసిన ప్రాజెక్ట్స్ మీద బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. ఇంటర్వ్యూస్‌లో మిమ్మల్ని మోస్ట్‌లీ కోడింగే అడుగుతారు. మహా అయితే మీరు మెన్షన్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి నార్మల్‌గా అడగొచ్చు. అండ్ సిఎస్ ఫండమెంటల్స్, డేటాబేస్ గురించి బేసిక్ క్వెషన్స్ అడగొచ్చు. మోస్ట్‌లీ ఇంటర్న్‌షిప్స్‌కి రిఫరల్స్ అంతగా వర్క్ అవ్వవు. అండ్ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్‌లో హైరింగ్ ఛాలెంజెస్ అండ్ హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ హ్యాకర్@, థన్‌స్టాప్.com. దీని గురించి నేను చాలా వీడియోస్‌లోనే చెప్పాను. ఆ సైట్స్‌లో ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉండండి. వీటిలో ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినా గానీ మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ 4-2లో ఉన్నారు అంటే న్యూ గ్రాడ్ పొజిషన్స్‌కి అప్లై చేయండి. నేనేమైనా మిస్ అయితే కామెంట్స్‌లో చెప్పండి. ఓకే మరి. బాయ్.